Hello everyone, my name is Sheikh Fatima Hussain and today our topic is Python comments. So our next topic in Python is we are learning about comments. Comments can be used to explain Python code. Comments అనేవి మనము Python code ని explain చేయడానికి యూజ్ చేస్తాము. ఇంకా వచ్చేసి ఆ కమెంట్స్ వల్ల మళ్ళీ మనము చదివినా కూడా లైక్ న్యూ లైన్స్ యాడ్ చేసినా కూడా అక్కడ కమెంట్స్ యాడ్ చేసుకుంటే మనకు అండర్స్టాండ్ పర్పస్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ కమెంట్స్ కెన్ బి యూజ్డ్ టు ప్రివెంట్ ఎగ్జిక్యూషన్ వెన్ టెస్టింగ్ కోడ్. సో కోడ్ టెస్టింగ్ అప్పుడు కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు, అవి ఐడిల్ అయిపోతాయి, లైక్ దట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్. So creating a comment, how we can create a comment means comment always starts with a hashtag symbol. So ఇక్కడ నేను represent చేశాను symbol కూడా. So like this a comment can be represented and Python will ignore them at the time of execution. Python will ignore them when we use a symbol hashtag. So example చూడండి, ఇక్కడ this is a comment, ఇక్కడ నేను హ్యాష్ట్యాగ్ సింబల్ యూజ్ చేశాను. దిస్ ఈజ్ ఏ కమెంట్. ప్రింట్ హలో వరల్డ్, నేను మళ్ళీ ఏమి ఇచ్చాను, ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చాను. సో ఈ కమెంట్ ఇచ్చింది అవాయిడ్ అయిపోయి జస్ట్ నాకు హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అది కూడా ప్రాక్టీస్ సెషన్ నేను చూపిస్తాను ఇప్పుడు, అది కూడా చేసి హలో వరల్డ్ ప్రింట్ అవుతుందా లేకపోతే కమెంట్తో పాటు మీకు ప్రింట్ అవుతుందా అనేది చూద్దాం. నెక్స్ట్ కమెంట్స్ కెన్ బి ప్లేస్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ లైన్. సో మనము స్టార్టింగ్ కూడా కమెంట్స్ పెట్టుకోవచ్చు, ఎండ్ ఆఫ్ ది లైన్ పెట్టవచ్చు, లాస్ట్ ఆఫ్ ది లైన్ పెట్టవచ్చు, లైక్ మిడిల్ పెట్టవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నో వర్రీస్ అబౌట్ దిస్. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ పైథాన్ విల్ ఇగ్నోర్ ద రెస్ట్ ఆఫ్ ది లైన్. ఎక్కడి నుంచి అయితే ఈ హ్యాష్ట్యాగ్ సింబల్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. సో అది అవాయిడ్ చేస్తుంది, ఎందుకు, కమెంట్స్ కాబట్టి. నెక్స్ట్ ఏ కమెంట్ డస్ నాట్ హ్యావ్ టు బీ ద టెక్స్ట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద కోడ్. సో కమెంట్లో టెక్స్ట్ మాత్రమే ఉండాలి అనేది కూడా ఏం లేదండి. ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు ప్రివెంట్ పైథాన్ ఫ్రమ్ ఎగ్జిక్యూటింగ్ కోడ్. ఇక్కడ చూడండి హ్యాష్ట్యాగ్ సింబల్ పెట్టి నేను ప్రింట్ ఫంక్షన్ రాశాను, బట్ హలో వరల్డ్ అని ఈ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి నేను రాసిన టెక్స్ట్ అయితే ప్రింట్ అవ్వదు, బికాస్ ఐ హ్యావ్ యూజ్డ్ దేర్ హ్యాష్ట్యాగ్ సింబల్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి చియర్స్ మేట్ అని రాశాను, ఆర్ చియర్స్ హలో ఏదైనా రాసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి చియర్స్ హలో అని కూడా ఇచ్చాను. సో ఇదైతే ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ హ్యాష్ట్యాగ్ సింబల్ ఏదైతే యూజ్ చేసామో అది మాత్రం ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ మల్టీ లైన్ కమెంట్స్ చూసుకుంటే పైథాన్ డస్ నాట్ రియల్లీ హ్యావ్ ఎ సింటాక్స్ ఫర్ మల్టీ లైన్ కమెంట్స్. అదే మీరు సి లాంగ్వేజ్ చూసుకుంటే అక్కడ మల్టీ లైన్ కమెంట్స్ కి కూడా ఒక సింటాక్స్ ఉంటుంది, బట్ ఇన్ పైథాన్ మల్టీ లైన్ కమెంట్స్ కి సింటాక్స్ ఉండదు. మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కమెంట్స్ రాసుకున్నా కూడా స్టార్టింగ్ లో ఏ సింబల్ పెట్టాలండి, హ్యాష్ట్యాగ్ సింబల్. హ్యాష్ట్యాగ్ సింబల్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. దిస్ ఈస్ అ కమెంట్ రిటర్న్ ఇన్ మోర్ దాన్ జస్ట్ వన్ లైన్. సో ఇక్కడ నేను 3 లైన్స్ ఆఫ్ కమెంట్స్ రాశాను, ప్రింట్ హలో వరల్డ్. సో ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రింట్ ఫంక్షన్ లో టెక్స్ట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇక్కడ హ్యాష్ట్యాగ్ లో రాసుకున్న టెక్స్ట్ అయితే అవాయిడ్ అవుతుంది, ఎందుకంటే అది కమెంట్. మీరు అర్థం చేసుకోవాలి, కమెంట్ అనేది ఫర్ అవర్ అండర్స్టాండబుల్ పర్పస్. ఓకేనా, పైథాన్ దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యదు. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇట్ అవాయిడ్స్ దట్ బికాస్ దిస్ లైన్ కంటైన్స్ ఎ సింబల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యాష్ట్యాగ్. ఓకేనా, సో మనం ఎందుకు ఇంకా కమెంట్స్ ని రాసుకుంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ లో ఉన్నారు, ఒక న్యూ పర్సన్ ఆ జాబ్ లో మళ్ళీ రీప్లేస్ అయ్యారు, తను రాసిన మొత్తం కోడ్ న్యూ పర్సన్ కి అర్థం అవ్వాలి అంటే వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ దట్ కోడ్ బై యూజింగ్ కమెంట్స్. మనం ప్రతి లైన్ ని కమెంట్ తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే న్యూగా అపాయింట్ అయిన వ్యక్తికి ఈజీగా అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద పర్పస్ వీఆర్ యూజింగ్ కమెంట్స్. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపిస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మనము ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నేనైతే ఒక కమెంట్ రాసుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను కమెంట్ బిగిన్స్ విత్ హ్యాష్ట్యాగ్ సింబల్. సో కమెంట్ లో నేను ఏం రాస్తున్నానంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ కమెంట్. సో నేను దిస్ ఈజ్ మై ఫస్ట్ కమెంట్ అని ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను, డబల్ కోట్స్ లో హలో world, hello world, and it ends with exclamatory mark, double quotes close, bracket close. So now నేను ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే నాకు హలో వరల్డ్ ఒక్కటే వర్కౌట్ అయింది.
సో ఇదొక టైప్. నెక్స్ట్ ఫైల్ తీసుకొని దీంట్లో మళ్ళీ న్యూ ఫైల్ తీసుకొని చూడండి, న్యూ ఫైల్ తీసుకున్న తర్వాత ఈ ఫైల్ని అడ్జస్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు న్యూ ఫైల్ తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే సేమ్ కోడ్ న్యూ ఫైల్లో రాస్తున్నాను. ఏం చేస్తున్నానండి, సేమ్ కోడ్ న్యూ ఫైల్లో నేను రాస్తున్నాను. సో నౌ సి, సో ఫస్ట్ నేను షిఫ్ట్ హ్యాష్ట్యాగ్ దిస్ ఈజ్ మై first comment. This is my first comment. Enter which function I am using here. Print function, brackets open, double quotes, hello, comma, world. సో ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చారు మేడం, అది మర్చిపోవద్దు అని గుర్తు చేస్తారేమో. ఇస్తానండి ఎక్స్క్లమేటరీ మార్క్. హలో వరల్డ్, డబల్ కోట్స్ క్లోజ్, బ్రాకెట్స్ క్లోజ్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేయాలి. సో రన్ మాడ్యూల్ F1. రన్ చేసిన వెంటనే చూడండి, సారీ ఫస్ట్ సేవ్ చేయడం మర్చిపోయాను. సో ఫైల్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ ఫైల్, మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయండి. ఫైల్ క్లిక్ చేసిన వెంటనే 1 minute, ఇట్స్ లోడింగ్. సో ఫైల్ క్లిక్ చేసిన వెంటనే వచ్చేసింది చూడండి, సేవ్ యాజ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే నా ఫైల్ పేరు కమెంట్ అని ఇస్తున్నాను, కమెంట్, సేవ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అది ఐడియల్లీ షెల్ ఓపెన్ అయిపోయింది, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. చూడండి, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత హలో వరల్డ్ అని మాత్రమే ప్రింట్ అయింది, కానీ హ్యాష్ట్యాగ్లో ఇచ్చిన సింబల్ ఏమైనా ప్రింట్ అయిందా? లేదు. సో కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు, దాన్ని పైథాన్ అవాయిడ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేయదండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను సేవ్ చేసిన ఫైల్ నేమ్ చూడండి, comment.py. py ఎందుకు వచ్చిందంటే ఇది పైథాన్ ఫైల్ కదండి, సో మనం సేవ్ చేసిన ఫైల్ నేమ్ py ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. సో ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ హ్యాష్ట్యాగ్ సింబల్ ఉంది కదా, అక్కడ నేను ప్రింట్ యాడ్ చేస్తున్నాను. అంటే ప్రింట్ ఫంక్షన్ ఇచ్చారు కదండి మేడం, ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. సో లెట్స్ చెక్ దిస్. సో డబల్ కోట్స్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, అండ్ నౌ ఐఎమ్ రన్ చేస్తున్నాను. సారీ, సేవ్. చూడండి, హలో వరల్డ్ మాత్రమే వచ్చింది. నేను ఇక్కడ కమెంట్లో ప్రింట్ ఇచ్చాను. సో కమెంట్లో ప్రింట్ ఇచ్చినా అసలు కమెంట్స్ హ్యాష్ట్యాగ్ సింబల్ యూజ్ చేసి ఏ మ్యాటర్ ఇచ్చినా కూడా అది ప్రింట్ అవ్వదు, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. హ్యాష్ట్యాగ్ సింబల్ ఉందంటే మనం అర్థం చేసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ comment. So I hope you understood this topic. If you have any doubts, please comment in the comment section. And don't forget to like, share and subscribe to Sheikh Fatima Hussain. Thank you.